మాట బంగారు బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట మా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఈ రాత్రి మన ప్రార్థన కొరకు అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తూ ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఎలాగూ స్థాపించబడింది, సంఘము ఎలా అభివృద్ధి చెందింది, ఎన్నో రకాల శ్రమల మధ్యలో ఎంతోమంది హతసాక్షులు అయినప్పటికీ కూడా ఆ సంఘము ఎట్లాగా ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడో అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంది. అందుచేత మనము ఆ విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తులు ఏ విధంగా సంఘాన్ని వాళ్ళు అభివృద్ధి చెందడానికి వారు కష్టపడతా వచ్చారో, ప్రయాసపడతా వచ్చారో, ఏ విషయాలు వాళ్ళు అవలంబిస్తూ వచ్చారో, ఈ దినాల్లో మనము కూడా అపోస్తుల కార్యములో వాళ్ళు చేసిన ప్రార్థనలు మనము చేసినప్పుడు తప్పనిసరిగా ప్రభు సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంఘమే కాదు, ఏ సంఘాన్నైనా ప్రభు ఆశీర్వదిస్తాడు. కనుక ఆ నియమాలు మనం తప్పకుండా పాటించాలి. ఈ రోజున అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం నేను గ్రూపులో పెట్టాను. 27వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 19వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుంచి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టము కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవడి వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదురు నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ సాయంకాలము దేవా, ఈ యొక్క మందిరం సంఘం యొక్క నియామక కూడికలకు మమ్మల్ని సమకూరుస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. హేపీ గ్రంథములు రాసినట్లుగా ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మీరు సమాజముగా కూడట మానక మరి ఎక్కువగా లాగు చేయొచ్చు, ఒకరినొకరు పురిగొల్పు కొందుము అనే విషయాన్ని రాస్తూ వచ్చినాడు. కనుక నా ప్రభువా, ప్రార్థన మాకెంతో అవసరంగా ఉంది. మా ఆత్మీయ జీవితాల్ని కట్టుకుంటానికి, మా కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి, మా సంఘాన్ని కట్టుకుంటానికి ప్రార్థన ఎంతో అవసరమని అపోస్తుల కార్యములో మీరు రాయించి పెట్టారు.
అటు ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూర్చారు. కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానం చేస్తున్నాం. ప్రభా, మా మధ్యలో ఉండి అవసరమైన మాటలు మా హృదయాల్లో ఉంచి మీకు అంగీకారమైన ప్రార్థన మేము చేయనట్లుగా సహాయం చేయము. పీటర్ను తన భార్య బిడ్డలను కూడా తీసుకొచ్చినారు. మీకు వందనాలు. ఈ విధముగా అనేక మంది సమకూర్చబడి నీ మందిరములో ఆనందించినట్లుగా సహాయం ఇచ్చాము. వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి స్తుతి చూడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందర్భం ఏంటంటే 27వ అధ్యాయంలో పౌలు ఇటలీ వెళ్తున్నాడు. 27వ అధ్యాయము 1వ వచనం, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవల్లని నిర్ణయమైనప్పుడు. ఎందుకు వెళ్తున్నాడు ఇటలీ? ఇది ముఖ్యమైనటువంటి అంశం. పౌలు ఓడ ఎక్కాడు, ఇటలీ పోతున్నాడు. ఆయనతో పాటు ఇంకెవరున్నారు? వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అనే ఊలి అనువానికి అప్పగించిరి. ఇటలీ బయలుదేరి వెళ్తున్నాడు. ఇక అది లాస్ట్ జర్నీ అతనికి. అపోస్తల కార్యం 28వ అధ్యాయంతో ఈ అపోస్తలుగా ముగించబడుతుంది. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోమా చెరసాలలో ఆయనను మరి ఉంచుతారనమాట. అంటే లాస్ట్ జర్నీ. ఇక జరిగింది ఏంటంటే ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడ అనేది ఒక కుటుంబం అనుకోండి. ఓడలంటే ఒక కుటుంబం. మనం నోవాహు ఓడ చూసుకున్నాం కదా పాత నిబంధన గ్రంథంలో. నోవాహు ఓడ, ఆ ఓడలో నోవాహు భార్య, కుమారులు, కోడండ్రు, 8 ఈ 27వ అధ్యాయంలో ఒక ఓడ ఉంది. ఆ ఓడలో పౌలు ప్రయాణం చేస్తున్నాడు. ఎలా ప్రయాణం చేస్తున్నాడు? ఒక యాత్రికుడిగా కాదు, ఒక ప్యాసింజర్లా కాదు, కానీ ఒక ఖైదీగా తీసుకెళ్తున్నారు. ఆ యొక్క ఓడలో అనేక మంది ప్రయాణికులు ఉంటూ వచ్చారు. ఈ ప్రయాణికులతో కూడా ఈ యొక్క పౌలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఓడకి పెద్ద ప్రమాదం ఏర్పడింది. 27వ అధ్యాయము 7వ వచనం, అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీటుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మునను పోనీయకుందున క్రేతు చాటున సల్మోననే ధరిని ఓడ నడిపించిదని. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులను స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణముండెను. కాబట్టి ఓడ ప్రయాణం ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉంది. గాలి ఎదురు కొడతా ఉంది. 4వ వచనంలో 27:4, అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపితేమి. కాబట్టి ఓడ ప్రయాణం చేస్తా పోతుంది. దాని గమ్యం ఏంటంటే ఇటలీ. అక్కడ పౌలు సీజర్ను కలుసుకోవాలా. సీజర్ ముందు నిలబడాల ఒక ఖైదీగా. కాబట్టి వెళ్తూ ఉన్నప్పుడు ఓడ ప్రయాణం చేయడం చాలా కష్టమైంది. ఎదురుగాలి వస్తూ ఉంది. సో కష్టపడి దానిని మెల్లగా ఆ ఒడ్డు ఈ ఒడ్డు చేరుకుంటా పోతూ ఉంది. అయితే 9వ వచనం వచ్చిన తర్వాత చాలా కాలమైన తర్వాత అలాగూ ఓడ ప్రయాణం కష్టంగా జరుగుతూ ఉంది. మెల్లగా ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ దినం ఉపవాస దినం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటి గతించినందున ప్రయాణం చేయడం అపాయకరమైనను. అప్పుడు పౌలు, అయలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగుచున్నట్టు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. కాబట్టి ప్రయాణికులు చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రయాణికులు అందరూ ఉన్నప్పటికీ కూడా పౌలుకి ఒక విషయం బయలుపరచబడింది. ఏ విషయం బయలుపరచబడిందంటే ఈ ఓడకి ప్రయాణం నష్టం వస్తుంది. ఓడకు మాత్రమే కాదు కూడా, కానీ మన ప్రాణాలకు కూడా నష్టం. అంటే మనుషులకు నష్టం కలుగుతుంది. నాకు తోస్తా ఉందన్నాడు. అంటే పౌలుకి ఎవరు బయలుపరిచి ఉండాలా? పరిశుద్ధాత్ముడే బయలుపరిచి ఉండాలి. పరిశుద్ధాత్ముడే బయలుపరుస్తాడని ఎలా తెలుస్తుంది? మనం అంతకుముందు లాస్ట్ ప్రేయర్ మీటింగ్లో మనం ఒక వాక్యం చదువుకున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము
22వ వచనం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడాయి. ఎలా బంధించబడ్డాడు పౌలు? ఆత్మలో బంధించబడ్డాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి పౌలు. యెరూషలేమునకు వెళుచున్నాను అంటే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు. యెరూషలేము బయలుదేరుతున్నాడు. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. సో పౌలుకి ఎవరు చెప్తున్నారు? నువ్వు యెరూషలేము వెళ్తావు, యెరూషలేములో నీకు బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి అని సాక్ష్యం ఇస్తామన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈయనకంటే? పరిశుద్ధాత్ముడే బోధిస్తూ ఉన్నాడు. కనుక ఏ విశ్వాస అయితే దేవుని ఆత్మచేత నింపబడతాడో, ఏ విశ్వాస అయితే దేవుని యొక్క ఆత్మకు లోబడి జీవిస్తూ ఉంటాడో, ఆత్మకు లోబడి జీవించడం అంటే ఏంటి అర్థము? దేవుని వాక్యానికి లోబడటమే దేవుని ఆత్మకు లోబడుట. అందులో మర్మమేమీ లేదు. దేవుని ఆత్మతో నడిపించబడటం అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయులమవుతా ఉన్నప్పుడు లోపల మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనలను నడిపిస్తూ ఉంటాడు. కానీ పౌలు అపోస్తలుడు సువార్త పరిచర్య కొరకై నేను నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు, దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించుకోవడానికి నా ప్రాణమును కూడా నేను తృణీకరిస్తున్నానని చెప్పి యెరూషలేము బయలుదేరుతున్నాడు. కాబట్టి 27వ అధ్యాయము అపోస్తలుల కార్యములో ఈయనకి ఎలా తెలిసింది? అయ్యలారా 27:10 ఈ ప్రయాణం వల్ల సరుకులు ఓడకు మాత్రమే కాక ప్రాణాలకు కూడా హాని కలుగుతుందని నాకు తోచున్నది. కాబట్టి ఎలా తెలుస్తుంది? ఈయనేమన్నా నావికుడా? ఈయనేమన్నా ఓడ ఇంజనీరా? లేకపోతే వాతావరణమును కనిపెట్టగలిగిన శాస్త్రవేత్త? మామూలుగా ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఓడ నడిపించేటువంటి నావికులు ఉంటారు. వాళ్ళకి వాతావరణం పసికట్టగలరు. గాలిని బట్టి, వచ్చిన మేఘాలను బట్టి వాళ్ళు వాతావరణాన్ని అర్థం చేసుకొని ఇది ప్రయాణము ప్రమాదమా కాదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ ఎక్స్పర్ట్స్. పౌలు సువార్థికుడు, పౌలు పరిచారకుడు. కానీ ఇతనికి ఎట్లా తెలుసు జరుగుద్దని అంటే మనకు అర్థమైంది ఏంటంటే అతనికి పరిశుద్ధాత్ముడే అతనికి బయలుపరిచాడు. సరే, అలానే జరిగింది. ఏం జరిగింది? కానీ వాళ్ళెవరూ లెక్క చేయలే. చూడండి 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. సో దైవజనుడు చెప్పిన మాట శతాధిపతి నమ్మల. అంటే ఎవరైతే అతను అకంపెనీ చేస్తున్నాడో, ఈ పౌల్ని ఖైదీగా పట్టుకొని ఇటలీ ఎవరైతే తీసుకెళ్తున్నాడో ఆ శతాధిపతి రోమిడు పక్కనే ఉన్నాడు. ఆ శతాధిపతి పౌలు చెప్పింది నమ్మల. పౌల్ని ఎంతసేపు ఎలా చూస్తున్నాడంటే అతను యూదుల చేత, ప్రధాన యాజకుల చేత నేరము మోపబడ్డ ఒక ఖైదీగా చూస్తున్నాడే కానీ అతను ఒక దైవజనుడు అనే విషయాన్ని అతను గ్రహింపు లేనివాడిగా ఉన్నాడు. నమ్మల. శతాధిపతి పౌలు చెప్పింది నమ్మకుండా ఎవరు చెప్పింది నమ్మాడు? నావికుడును ఓడ యజమాని చెప్పినదే నమ్మాను. కాబట్టి దైవజనుడు చెప్పినది నమ్మకుండా దేవుని ఆత్మ లేనివాడు చెప్పిన మాటలు వింటున్నారు. కనుక వాళ్ళ నమ్మకము లోకం మీదనే ఉన్నది. వారి నమ్మకము లోకం మాటల మీదే ఉన్నది, లోకం మర్యాద మీదే ఉన్నది. లోకము కిందనే మానవుడు బతుకుతున్నాడు. కాబట్టి ఇందా చెప్పాను, ఈ ఓడ ప్రయాణము, ఓడలో మనుషులున్నారు. ఇది ఒక కుటుంబం అనుకోండి, ఓడలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. లేకపోతే బెర్షెబా సంఘం అనుకోండి, సంఘములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ఒక యాత్ర చేస్తున్నాం. వాళ్ళేమో ఇటలీ పోవాలి, మనము యెరూషలేము పోవాలి, పరమ యెరూషలేము పోవాలి. దేవుని దగ్గరికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనము కూడా ఈ ఓడలో, మనము కూడా ఈ యొక్క మందిరములో లేక సంఘములో మనం ప్రయాణం చేస్తున్నాం, గమ్యానికి పోవాలి. కానీ దావీదు ఏం చెప్పాడు? వార్నింగ్ ఇచ్చాడు. అయ్యా మనకు కష్టం వస్తుంది, మన ప్రాణాలు నష్టం వస్తుందని చెప్తే వాళ్ళు నమ్మల, ఓడలో ఉన్నవాళ్ళు నమ్మల. సరే, జరిగిన నష్టం జరిగి వచ్చేసింది. ఏం జరిగింది చూడండి. అక్కడ జరిగిన నష్టం ఏంటంటే చూడండి 14, కొంచెము సేపు అయిన తర్వాత ఊరకును పెనుగాలి క్రేతి మీద విసిను, దానిలో ఓడ చిక్కుకొని గాలి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలి కొట్టుకొని పోతుంది. ఇక చూడండి, గాలి ఎదురొస్తుంటే ఓడ ముందుకు పోకపోక ఇక ఓడ గాలి కొట్టుకొని పోయింది. ఇక
చాలా భయంకరం ఇది. ఎటు పోతుందో తెలియదు ఓడ, ఏ ప్రమాదంలోకి పోతుందో తెలియదు ఓడ. ఇక వెళ్ళిపోతుంది ఒరవడికి, ఆ గాలి ఎటుకొడితే వెళ్ళిపోతూ ఉంది, బో కష్టంగా ఉంది. ఇక ఏం చేశారు వాళ్ళు, ఇంకా 17వ వచనంలో దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైన తీసి ఓడ చుట్టూ బిగించి కట్టి, ఓడ పగిలిపోద్దాం అనుకుని ఆ తాళ్ళు తీసుకొని ఆ ఓడ చుట్టూ గట్టిగా కట్టేసుకున్నారు. ఇంకా ఏం చేశారు, 18వ వచనంలో మిక్కిలి పెద్ద గాలి కొడుచుందిన మరునాడు సరుకులు పారవేశారు. గోధుమలు అన్ని రకరకాలు ఉన్నాయి, ప్రయాణాలు తీసుకెళ్లి సామాన్లన్నీ పడేశారు. 19వ వచనంలో 3వ దినం ముందు తమ చేతులార ఓడ సామాగ్రి అని 3 దినాలు ఓడలో సామాగ్రి పడేసేసారు. కొన్ని దినాలు సూర్యుడు కనపడలా, నక్షత్రం కనపడలా. ఇంకా 21వ వచనంలో పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయినది. ఓడలో ఉన్న పరిస్థితి ఏంటి, ఇక మేము బతుకుతాము అనే నమ్మకం వారికి లేదు. ఆ కుటుంబం పరిస్థితి అలా ఉంది. సంఘములో ఉన్న విశ్వాసుల పరిస్థితి కూడా అలానే ఉన్నది. బ్రతుకుట, ఆత్మీయంగా బ్రతుకుట, ఆత్మీయంగా ఉజ్జీవం పడుట. ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆత్మీయ ఉజ్జీవం లేకపోగా ఆత్మ భ్రష్టత్వంలో జీవిస్తూ ఉన్నారు. ఒక ఆయన ఇంగ్లీష్ స్పీకర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రమాదం లోకానికి కాదంట, లోకం ఆల్రెడీ ప్రమాదంలో ఉంది, కానీ సంఘము ప్రమాదములో ఉందని ఓ బోధకుడు చెప్తా ఉన్నాడు. సంఘమే ప్రమాదంలో ఉందంట. ఎందుకంటే సంఘములో ఉన్న విశ్వాసులే ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఆత్మీయముగా ఎదగకుండా దేవుని ఆత్మ ఆరిపోయి చల్లారిపోయి ఇక ఎలా పోతుందంటే, ఇక ఒక ఆయన ఉన్నాడు, బ్రదర్ సత్యనారాయణ గారని, మీకు తెలుసో తెలియదో, బందర్ సత్యనారాయణ. మనం సియోను కూడా ఇన్వైట్ చేసాం పూర్ణచంద్ర గారి టైంలో. గుడ్ ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి నాతో మాట్లాడతా, అయ్యా ఇజ్రాయెల్, మన బక్సింగ్ గారి సాహసం ఎట్లా చెప్పమంటావు అన్నాడు. ఎట్లుంది బ్రదర్ అంటే, బండి బయలుదేరిందంట, అందులో డీజిల్ అయిపోయిందంట, బండి పోతుందంట. అదేం మరి ఎట్ట పోతుందన్న, డీజిల్ అయిపోతే బండి ఎట్ట పోతుందనంటే అదే గమ్మత్ అంటాడు. ఆయన జోకులు వేస్తుంటాడు. ఇంజన్ స్టార్టింగ్లో ఫుల్ డీజిల్ కొట్టించుకున్నాడు, బండి స్టార్ట్ అయింది, బండి వేగంగా పోతుందంట. బక్సింగ్ టైంలో ఇంజన్లో ఆయిల్ ఉందంట, బాగా పోతుంది, ఇంజన్లో ఆయిల్ అయిపోయింది. బక్సింగ్ గారి పోయిన తర్వాత ఇంజన్ ఆగిపోయింది అంటే ఆయన చెప్పడం, అంటే ఆయన ఉద్దేశం చెప్తున్నా, బైబిల్ గురించి మాట్లాడటంలో. అంటే ఆయన అలా వర్ణించాడు. ఇక ఎలా పోతుందంటే, ఆయిల్ లేదు, ఎట్లా పోతుందంటే ఆ పాత వేగమే, దాన్ని లా ఆఫ్ మోషన్ అంటాం ఫిజిక్స్లో, లా ఆఫ్ మోషన్. ఆ వేగంతో ఆ బండి పోతా ఉంది. ఎంత దూరం పోద్దన్న, కొంత దూరం పోయి ఆగిపోద్ది అన్నాడు. సంఘాలు అలా తయారైనవి, ప్రమాదములో ఉంది ఒక విశ్వాసి జీవితం కానీ, విశ్వాసుల కుటుంబాలు కానీ, సంఘాల పరిస్థితి ప్రమాదంలో ఉన్నాయి. ఓడగ ప్రమాదం ఎలా ఉందో మన సంఘాలు కానీ, మన కుటుంబాలు కానీ, బిడ్డలు కానీ ప్రమాదంలో ఉన్నారు. కానీ దైవజనుడు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. వాళ్ళు లెక్క చేయాల, నమ్మలా. అప్పుడు చూడండి ఏం జరిగిందో. వాళ్ళు భయపడి చచ్చిపోతాం అనుకో టైంలో అప్పుడు అంటాడు ఏమని, అయ్యలారా మీరు నా మాట విని, ఏమన్నాడు ఆయన 21లో, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుంచి బయలుదేరకే ఉండవలసింది, ఇప్పుడు ఈ హాని నష్టము కలగకపోను. నా మాట ఎంత చెప్పాను కదా, నా దేవుడు నాకు బయలుపరిచాడు కదా, నా మాట వింటే ఎంత బాగుండేది. మీరేమో లోకంలో వాడి మాట వింటిరి, మీ భావోద్రేకాలు, మీ హృదయంలో వచ్చిన, మీ మనసులో వచ్చిన ఆలోచనలు, మీ శరీరంలో వచ్చిన ఆలోచనలు, మీ సొంత తలంపులు, ఇవే కదా మిమ్మల్ని నడిపించినాయి. మనం నిన్న ధ్యానం చేసాం హాయిపట్నం విషయంలో. హాయిపట్నం మీద జయం పొందాలంటే మొత్తం పోవాల్సింది, వాళ్ళు పోకుండా వాళ్ళు ఏమన్నారు, 2000 మంది 3000 మంది చాలు మనం గెలవచ్చు అనుకొని వెళితే చాలామంది చచ్చిపోయారు, అక్కడ ఓడిపోతూ వచ్చారు. అంటే సొంత జ్ఞానము, నావికుడి జ్ఞానము, ఆ ఓడ యజమాని జ్ఞానము, మనుషుల జ్ఞానము. కనుక ఈ రోజున విశ్వాసులు భావోద్రేకాల మీద ఆధారపడ్డారు, సొంత తలంపుల మీద ఆధారపడ్డారు, సొంత పాత అనుభవాలు. నేను బాగానే ఉన్నాను పోయిన నెలలో, నేను బాగానే ఉన్నాను పోయిన సంవత్సరంలో, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాననేటువంటి ఒక ఫాల్స్ నోషన్లో
ఒక ఒక తప్పు ఆలోచనలో వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ జరిగింది ఏంటంటే సడన్గా ఓడ ముందుకు పోకపోతుంది. ఓడ ముందుకు పోకపోవడం అర్థం ఏంటి? ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా ఆత్మీయతలో ముందుకు పోకపోవటం, గమ్యం చేరుకోకపోవటం. ఆ టార్గెట్ రీచ్ కమ్మని ప్రభు టార్గెట్ పెట్టాడు నీకు నాకు. నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక టార్గెట్ ఉంది. మనం చెప్పాను అక్కడ బర్త్డేలో. ఇర్మియానేమో జనములకు ప్రవక్తగా చేశాడు, అది టార్గెట్. పౌలునేమో అల్లే సువార్తగా పెట్టాడు, అది టార్గెట్. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంది. నీకు ఒక టార్గెట్ ఉంది, నాకు ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ను రీచ్ కావాలా? ఆ టార్గెట్ను రీచ్ అయ్యే వరకు మన జీవితాల్లో మనం ప్రభు మీదనే ఆధారపడాలా. నేను బాగున్నాను అనుకోవడానికి కుదరదు. ఇప్పుడు పౌలు అపోస్తలుడు గురి దగ్గరికి పోతున్నాడు. ఏమన్నాడు? నేను వెనక ఉన్నవి మరిచి అంటున్నాడు. వెనక ఉన్నవి మరిచి, వెనకాల సేవను మర్చిపోయా, వెనకాల జీవితం మర్చిపోయా, వెనకాల మతం మర్చిపోయా, వెనకాల ధర్మశాస్త్రం మర్చిపోయా, ఏ గౌరవం మర్చిపోయా, నేను ఎన్ని సంఘాలు కట్టానో అన్నీ మర్చిపోయా, ఎన్ని ప్రాణాలు అన్నీ మర్చిపోయా, నా శ్రమలన్నీ మర్చిపోయా. ఏంటని ప్రశ్న? నా గురి ముందుంది, ఆ గురి కొరకే పరిగెత్తుతున్నా, బహుమానం పరిగెత్తుతున్నా. పౌలు ఇక్కడ తను ఖైదీగా మరణానికి సమీపంగా పోతున్నాడు. యెరూషలేములో ఏమవుతో నాకు తెలియదు అని వచ్చాడు. ఆ యెరూషలేము వచ్చాడు. యెరూషలేము రాగానే యెరూషలేము నుంచి ఇటలీ పోతున్నాడు, సీజర్ దగ్గర పోతున్నాడు, గమ్యం దగ్గర పోతున్నాడు. ఆటంకం వచ్చింది. దైవ సేవకుని యొక్క మాట వినలా, దేవుని మాట వినలా, దేవుని ఆలోచన వినలా, పరిశుద్ధాత్మ యొక్క మాటలు వినలా. వాడికి చచ్చిపోతాం భయం వేసినప్పుడు అప్పుడు పౌలు అంటున్నాడు చూడండి 23వ వచనంలో మంచి మాట. నేను ఎవని వాడనో అంటాడు. 22 అంటాడు, మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోమన్నాడు. ధైర్యం తెచ్చుకోండి అని మేము వేడుకుంటున్నాను. ఓడకే కానీ మీలో ఎవరికి ప్రయాణం కలగదు, ప్రాణహాని కలగదు అన్నాడు. కనుక మీరు ధైర్యంగా ఉండండి, మీకేం ప్రాణహాని కలగదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము. దేవుని దూత అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్లో దేవుని దూత ప్రత్యక్షమవటం అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధనలో కూడా పేరు పెడితే తప్ప, గబ్రియేలును దూత అని పేరు పెడితే తప్ప, దూత అనగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకోవాలి. ఇక్కడ ప్రభు అన్నాడు, దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడొద్దు. సో ప్రభు వచ్చి ప్రక్క నుంచి భయపడొద్దు అని చెప్తున్నాడంటే ఏమై ఉండాలా? నేను ఎవని సన్నిధిని నిల్చున్నా, నేను ఎవని సన్నిధిలో ఉన్నానో, నేను ఎవని సన్నిధిలో ఉన్నానో, ఎవని వాడనో, ఎవని సేవించుచున్నానో అని అర్థం ఏంటి? ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రార్థనా పరుడు. అందుకని మొదట్లో చెప్పుకున్నాం, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు గురించి స్టేట్మెంట్ ఏంటి చూడండి. అపోస్తుల కార్యములో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతని గురించి స్టేట్మెంట్, క్యాప్షన్. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ప్రభువు మాట్లాడాడు, గుర్ర మనిషి పడ్డాడు. నేనేం చేయాలి ప్రభు అన్నాడు. నువ్వు దమస్కు బొమ్మన్నాడు ప్రభు. అక్కడ అననీయతో ప్రభు మాట్లాడుతున్నాడు. 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గూర్చి అనేకులు వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకు అధికారం పొందాడని అతను ఉత్తరం ఇచ్చాను. 11వ వచనం. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నన దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని తార్సువైన సౌలు అనువాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎటువంటి మాట అండి! పౌలు యొక్క స్థితి ఏంటంటే అతను ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటి ఒక ప్రత్యేకమైన మాటకు రాస్తున్నాడేంటి అంటే, పౌలు ప్రార్థన చేసేవాడు కాదా? పౌలు అంతకుముందు ప్రార్థన చేసేవాడు కాదా? ఎందుకు ఈ మాట వాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు? ఇదివరకంతా కూడా మెస్సయ్య ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగకుండానే భక్తి చేశాడు, ఎరగకుండానే ఆలయానికి వెళ్ళాడు, ఎరగకుండానే ఉపవాసాలు ఉన్నాడు. కానీ ఇప్పుడు నిజమైన దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తూ వచ్చినాడు. తన జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ వచ్చినాడు. తన జీవితం మార్చబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మని ద్వారానే అతడు ప్రార్థన చేయుచున్నాడు. మనల గురించి కూడా ప్రభువా సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి, బోధించే వాళ్ళంగా వద్దు. నేను దేవసాయం గారిని ఒక్కడిని చూశా. సియోను సేవకుల్లో అరవిందం గారిని చూశాను, తిమోతి గారిని చూశాను, దేవసాయం గారిని చూశాను, అపూర్ణ గారిని, చాలామంది సేవకుని చూశాను, అందరి సేవకుని చూశాను. నేను ఎప్పుడు పోయినా మోకాళ్ళ మీద మంచం దగ్గర మోకరించే వ్యక్తి ఒకే ఒక సేవకుడు దేవసాయం గారు. ఎప్పుడన్నా సియోనికి పోని తెల్ల లుంగి కట్టుకొని తెల్ల చొక్కా వేసుకొని ఆ మంచం ఉంటుంది, మంచం మీద ఏ రోజు పండుకోవడం చూడలే నేను. ఏ రోజు మంచం పండుకోవడం చూడలేదు. కానీ ఆ వరండా అక్కడ వేసుకొని మంచం మీద అట్ట మోకరించేవాడు, ప్రార్థన అట్ట నిద్రపోయేవాడు. ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా మోకాళ్ళ మీద పడి ఏడవడో నేను చూశాను ఆయన్ని. ఎంతమంది శత్రువులు ఆ రోజులో దేవసాయం గారికి ఉన్న శత్రువులు ఏ సేవకుడి రాలా, కత్తులతో పొడిచి పడేసేసారు, చంపి పడేయడానికి. ఆయనకున్న శ్రమలు, ఆయనకున్న కష్టాలు నా కళ్ళతో నేను చూశాను. అతను బతికాడు. అతని ప్రార్థనా జీవితం, అతను ప్రార్థన చేయుచున్నాడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. పౌలు ప్రార్థనా పరుడు కాబట్టినే దేవుడు బయలుపరిచాడు. పౌలా చెప్పు, వాళ్ళకి చెప్పు, వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు, వాళ్ళ పగిలిపోబోతుంది, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చావు రాదని చెప్పు అని చెబుతున్నాడు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దూత ఏమన్నాడంట, సౌలా భయపడద్దు, నువ్వు కాయసేద నిలబడవలసి ఉన్నది. ఇదిగో ఓడలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నాడు, నాతో చెప్పిన ప్రకారం జరుగు, నేను నమ్ముచున్నాను. కాబట్టి అక్కడున్న ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు వల్ల కాపాడబడతా వచ్చారు. పౌలు వల్ల వాళ్ళందరూ రక్షించబడ్డారు, పౌలు వల్ల కాపాడబడ్డారు. పౌలు వాళ్ళకి రొట్టె విరిచి వారికి భోజనం పెడతా వచ్చాడు. ఇవన్నీ చదవండి. దీని అర్థం ఏంటంటే పౌలు దైవజనుడు, పౌలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇది వార్నింగ్, హెచ్చరిక, వద్దు వద్దు వద్దు. వాళ్ళు దేవుని వాక్యము నమ్మక, దైవ సేవకుని మాట నమ్మక, సొంత జ్ఞానం ఉపయోగించి ప్రయాణం చేయగా గాలి ఎదురైంది. దేవుని మాట విననప్పుడు గాలి ఎదురవుతుంది. దేవుని మాటకు లోబడినప్పుడు పరిస్థితులన్నీ అడ్డం తిరుగుతూ ఉంటాయి. ఇక లోకంతో పాటు కొట్టుకుపోవడమే, అది వ్యక్తి అయినా కుటుంబమైనా సంఘమైనా. దేవుని చిత్త ప్రకారం ఉన్నప్పుడు ఏదైనా కొట్టుకుపోవలసింది లోకంలో పడి. అయితే దైవజనుడు అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు కనుక, పౌలా భయపడద్దు, ఈ యొక్క ఓడలను నీకు ఇస్తున్నాను. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా, ఏ సంఘములో అయితే వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ సంఘము భద్రపరచబడుతుంది. సేవకులు ప్రార్థనాపరులైనప్పుడు మాత్రమే సంఘము క్షేమము నెమ్మది ఉంటుంది. సేవకులు ప్రార్థనాపరులైనప్పుడే ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఎందుకంటే ఆ సేవకుడు కుటుంబాలన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. నిలబడితే ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, ప్రభువా నీ మందిరానికి వచ్చే బేషకు వచ్చే కుటుంబాలు ఉన్నాయి ప్రభువా, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా భార్య ఉన్నది, పలానా బిడ్డ ఉన్నాడు, వాళ్ళని కంచి వేసి కాపాడు, నీ కాపుదల్లో ఉంచు, నీ భద్రతలో ఉంచు, వారిని ఆశీర్వదించు, వారు బయటికి పోతున్నారు, లోపలికి వస్తున్నారు, అనర్థకమైన జరగకుండా చూడు, ప్రాణహాని కలగకుండా చూడు, నీ సన్నిధిలో ఉంచు, వాళ్ళ మధ్యలో ఉంచు, వారిని ఆశీర్వదించు, వారిని ఎదుగునట్లుగా చేయి, వారికి క్షేమాభివృద్ధి చేయి, వారు నేను బాగా ఎరుగునట్లుగా చేయి, వారిని సమీపంగా తెచ్చుకోమని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సంఘంలోని కుటుంబాలు కాపాడబడతాయి, వ్యక్తులు కాపాడబడతారు, నష్టం ఉండదు. అంత నష్టమే కదా, సంపాదించుకొని అన్నీ వాళ్ళ పడేసేసారు. సో దేవుని మాట విన్నప్పుడు మనం సంపాదించేదంతా లోకానికి పోవాలి. ఎంత జీతం వస్తే ఏం ప్రయోజనం? జీతం వస్తుంది, అన్నీ హాస్పిటల్ పోసుకునే, జీతం వస్తుంది, ఎవడో ఒకడు ఎత్తుకొని పోతున్నా, మోసపోతుంటివి, డబ్బులన్నీ పోగొట్టుకొని మన కష్టార్జితం నష్టపోతుంది. కనుక దేవుడు మనకిచ్చిన కొంచెము డబ్బులైనా అజ్ఞానము చేత అవివేకము చేత పోగొట్టుకునే వారంగా ఉండకూడదు అనేది ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది. అంత పడేయాల్సి వచ్చింది, మొత్తం చేతులారా పాడు చేసుకున్నారు, కారణము వారి మాట వినలేదు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ఓడ ప్రయాణం గురించి చెప్పాను. ఈ యొక్క ఇటలీ పోబోయే ముందుగా
కొన్ని విషయాలు చెప్పి ముందుకెళ్తాను. పౌలు కేవలం 100కి 100% దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి. నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను. నేను లాస్ట్ వీక్ చెప్పినప్పుడు అపోస్తల కార్యములు తీయండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో 4వ వచనం చదివాను. అక్కడ ముగించా. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారిని యెరూషలేములో కాలు పెట్టొద్దని ఆత్మ ద్వారా పౌలుని చెప్పిరి. కాబట్టి యెరూషలేం పోతున్నాడు పౌలు. అంటే ఇటలీ పోబోయే ముందుగా యెరూషలేం వెళ్ళాడు. యెరూషలేం జరిగింది. యెరూషలేములో యూదులు పట్టుకున్నారు ఆయన్ని. నేనేమి చూపించడం లేదు, మన టైం ఎక్కువ ఉండదు కాబట్టి. యెరూషలేములో యూదులు పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా 21వ అధ్యాయంలో చూడగలం. చంపడానికి ప్రయత్నం చేస్తే ఒక సహస్రాధిపతి, ఒక రోమియుడైన సహస్రాధిపతి పౌల్ని కాపాడుతాడు చంపకుండా. ఎందుకని అతను చంపడానికి ప్రయత్నం చేస్తారంటే, మా మతానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, మోషేకి విరోధంగా మాట్లాడుతున్నాడు, వేరే మతాన్ని చెప్తున్నాడని చెప్పి వాళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే సహస్రాధిపతి కాపాడతాడు. అంటే తోటి సోదరుల వల్ల కూడా అతను ప్రాణహాని వచ్చింది. అదే 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం చెప్తాడు. కపట సహోదరుల వల్ల కూడా ప్రాణహాని వచ్చింది. సొంత వాళ్ళే, యూదులే అతను చంపడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి ఆయన 22వ అధ్యాయంలో సాక్ష్యం చెప్తాడు వాళ్ళకి. ఎందుకైనా నన్ను చంపడానికి చూస్తారు, నేను కూడా యూదుడినే కదా, నేను కూడా మీ మధ్యలో ఉన్నాను కదా, నేను కూడా సంఘాన్ని హింస పెట్టాను కదా, నన్ను చూచారు కదా మీరు, నన్ను అర్థం చేసుకోండి, నా సాక్ష్యమేనని చెప్పి వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెబితే వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయి వాళ్ళని చంపడానికి వీడు బ్రతకూడదు అంట. 22వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట వరకు అతను చెప్పినది వారు ఆలకించున్నది. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేడని కేకలు వేసరి. వారి కేకల తమపై బట్టలు విలుచుకొని ఆకాశం తోటి దుమ్మెత్తిపోయిచుండగా. అంటే వీళ్ళు ఎంతగా పగబట్టారంటే అసలు వీడు బతకూడదు, పౌలు అనేవాడు బతకూడదు. తర్వాత చదువుకుండా పోస్తే అతని చంపందే మేము భోజనం కూడా చేయమంటారు వాళ్ళు. అంత పగతో బతుకుతూ వచ్చినారు. మరి పౌలుని కాపాడింది ఎవరు? పౌలు ఎవరు కాపాడాడు? దేవుడే కాపాడుకున్నాడు. వాళ్ళు మాత్రమే కాదు. ఇక తర్వాత చూస్తే ఈ 23వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, ఈ 25వ అధ్యాయం ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఫేలిక్స్ అనే గవర్నర్ దగ్గర నిలబడతాడు, ఫేస్త్ అనే గవర్నర్ నిలబడతాడు, అగ్రిప్పరాజు నిలబడతాడు. ఈ 3 వ్యక్తుల దగ్గర సాక్ష్యం ఇస్తాడు. యెరూషలేం వచ్చిన తర్వాత యెరూషలేములో నుంచి కైసరే పోతాడు. యెరూషలేం ఉన్నప్పుడేమో తోటి యూదులతో సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ నుంచి కైసరే తీసుకెళ్తారు. అక్కడ ఫేలిక్స్ అనే గవర్నర్ ఉంటాడు, ఆ తర్వాత ఫేస్త్ అనే గవర్నర్ ఉంటాడు, ఆ తర్వాత అగ్రిప్పరాజు ఉంటాడు. ఈ 3 ప్రధానమైన అధిపతుల ముందు పౌలు సాక్ష్యం ఇస్తాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా పౌలుని కాపాడలేకపోయారు. వాళ్ళేమో చంపాలని చూస్తున్నారో పక్కన, వీళ్ళేమో ఇతని సాక్ష్యం వింటున్నారు. కానీ ఎంత సాక్ష్యం విన్నప్పటికీ కూడా, పౌల్లో ఏ దోషం కనబడకపోయినప్పటికీ కూడా విడిపించడానికి వాళ్ళు సాహసించలేకపోయినారు, నిస్సహాయులైపోయినారు. ఇటువంటి భయంకరమైన, ఒక పక్క కపట సహోదరులు, ఒక ప్రక్కన అధికారులు హెల్ప్ చేయలేకపోయినప్పుడు మరొక ప్రక్క ఓడ పగిలిపోయిన పరిస్థితి చూడండి, గమనించండి. ఓ పక్కన యూదులు చంపడానికి, మరొక ప్రక్కన అధికారులు వాళ్ళు సహాయం చేయాల, మరొక ప్రక్కన ఓడ పగిలిపోయి. ఇన్ని శ్రమలలో పౌలుని కాపాడుకుంది ఎవరు? దేవుడే. ఎలా కాపాడగలిగాడు? ప్రార్థన ద్వారా. 2వ కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన ప్రార్థన చాలా బలమైందండి, చాలా బలమైంది ప్రార్థన. నేను అందుకనే దేవసాయం గారు చెప్పేవాడు, అబ్బాయి మీరు బైబిల్ స్టడీ రాకపోయినా పర్వాలా, ప్రార్థనకు రావాలా. ప్రార్థనకు రాకపోతే ఆ వ్యక్తికి పరిచయం లేదు. మాకు దేవసాయంగా చేసేవాడు అది. బైబిల్ స్టడీ కంటే ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన రాకపోతే ఎవడైనా సరే వాడి పరిచయం లేదు, ఫినిష్. అందరూ వచ్చేవాడు. ఈరోజు ఆ స్టాండర్డ్స్ లేవు. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు 8వ వచనంలో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు.
అదేదనగా మేము బ్రతుకుదామను నమ్మకము లేక ఉన్నట్లుగా. పౌలు అంటున్నాడు సంఘంతో, ఆసియాలో మాకు వచ్చిన శ్రమలు అట్లాంటి, మేము బతుకుతామని నమ్మకం మాకు లేదు. మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతిమి. ఆ మాటలు చూడండి. బ్రతుకుతామని నమ్మకం లేదు, మాకు వచ్చిన శ్రమలు అట్లాంటి, మేము మా శక్తికి మించిపోయింది, కృంగిపోయాము. అయితే జరిగింది 9వ వచనంలో, మృతులను లేపు దేవుని యందే గాని. చూసారా, ఎవరి మీద నమ్మకం ఆయనకి? మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉండకూడనట్లు మరణమగుదు నిశ్చయం మా మట్టుకు మాకు కలిగను. ఇక చచ్చిపోతాం, అయిపోయింది, మేము చచ్చిపోతాం అనిపించింది, కానీ మా నమ్మకం మా మీద లేదు. కానీ మృతులను లేపు దేవుని యందే మా నమ్మకం. ఎలా కలిగింది సహాయం? 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించాను. అట్టి గొప్ప మరణం నుంచి మమ్మను తప్పించాను, ఇక ముందుకును తప్పించును. ఎట్లాగా? మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన. అది ముఖ్యం. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇంకా ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొరింథీ సంఘంతో అన్నాడు, అయ్యా మేము ఎలా బతికిపోయామంటే మీరు మా కొరకు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేశారు కనుక మేము బతికిపోయాం. బ్రతకడమే కాదు, ఇక ముందు కూడా ఆయన మమ్మలను తప్పిస్తాడు, కాపాడతాడు అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, పౌలు యొక్క జీవితం ఎంత అద్భుతమైన జీవితం అంటే, ఎంత గొప్ప దైవజనుడు, ఎంత దైవజ్ఞానం ఉంది, ఎంత థియాలజీ, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రమును కంఠోపాఠం చేసినవాడు, మతనిష్ట కలిగినటువంటి వాడు, ఆఖరికి దీనుడైపోయాడు. ఎంత భయంకరమైన శ్రమలో కూడా, ఎంత కష్టాలు, ఎన్ని శ్రమలు, 2 కొరింథీ 11 చదువుతాం. ఓడ పగిలిపోయిందంటాడు, వాళ్ళని రాడ్లతో కొట్టాడంటాడు, చెరసాల్లో పెట్టాడంటారు. ఎన్ని రకాలు. బతికించింది అని తెలుస్తాన్ని ప్రార్థనా జీవితమే తను బలపరిచింది. ప్రార్థనా జీవితమే తను స్థిరపరిచింది. ప్రార్థనా జీవితమే ఈ మిషనరీ జర్నీ చేయడానికి శక్తినిచ్చింది. ప్రార్థనా జీవితమే ఎంతమంది ఎదురు తిరిగినా కాపాడింది. ప్రార్థనా జీవితమే ఎవడు కాపాడకపోయినా దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. ప్రార్థనా జీవితమే ఓడ పగిలిపోయినా ప్రజలను కాపాడుకుంటూ వచ్చాడు. కనుక ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కనుక రాత్రి ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థన చేయించుండగా దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఓడలో ఉన్న వాళ్ళని తప్పించాడు. మనం ప్రార్థన చేస్తుండగా ఈ బెయేర్షెబా అనే సంఘం, ఈ ఓడలో ఉన్న సంఘములో ఉన్న కుటుంబాలు, పిల్లలు, చిన్నలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా భద్రంగా ఉండాలని, అనేక మంది ప్రజలు మందిరానికి ప్రవాహం వల్ల రావాలని ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఎవరైతే గర్భం లేనివారుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు తెలుసు, మన ప్రదీప్ భార్య ఉషా ఉంది, తర్వాత రమేష్ భార్య మౌనిక, ఇంకా మెఫీ భార్య షారోన్, ఇంకా కెనడాలో పూజ అనే అమ్మాయి ఉంది, డాక్టర్ కావ్య. ఈ 5 కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇంకా మన సహోదరుడు వంశవర్ధన్ రెడ్డి గారు సమ్ యాక్సిడెంట్ అయ్యి ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన స్వస్థత కోసం కూడా ప్రార్థన చేయండి. సియోను మందిరంలో దైవిక నాయకత్వం కొరకు ప్రార్థన చేయండి. తిరిగి భారతదేశంలో సువార్తకు ఆటంకము కలిగించే వ్యక్తులు, శక్తులను ప్రభు అణిచివేసి వారు ఏదైతే అనుకున్నారో అది నెరవేరకుండా చేయండి. భరత్ కూడా తను మలేషియా వెళ్తున్నాడు ప్రయాణం కొరకు, అతని కోసం కూడా ప్రార్థన చేయండి. రేపు గురువారం నుంచి మనకు బైబిల్ స్టడీ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ బైబిల్ స్టడీస్ కోసం కూడా ప్రభు మనం దర్శించినట్లుగా ప్రార్థన చేయండి. బలిజేపల్లి పరిచర్య కొరకు, తుమ్మలపాలెం పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం.